రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వెండితెర వేదికగా ప్రజలతో పవన్ కళ్యాణ్ వర్చువల్గా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస ప్రజలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మన ఊరు మాటామంతి పేరుతో టెక్కల్లోని భవానీ థియేటర్లో కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ లేఅవుట్ వేసిన ఇల్లు కట్టిన ఫస్ట్ డ్రైనేజ్ లేకుండా మనం పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి. ఒక ప్రపోజల్ పంపిస్తే అది మంత్రివర్గం దగ్గర నుంచి కానీ లేదంటే ఈవెన్ ఇఫ్ ఇట్ హాస్ బి ఫాస్ట్ as a bill then will make sure that it will implemented in assembly. ఒకసారి మీరు దృష్టి తీసుకొస్తాం. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి అది చూడండి. ప్లస్ ముందుగా మేజర్ పాలసీ చేసే ముందు ఉన్న పరిస్థితుల్లో మనం మన రాయవలస పంచాయతీకి సంబంధించి మనం ఏం చేయగలం ఒకసారి మీరు అది కూడా ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి. అలాగే శ్మశానాలకి అప్రోచ్ రోడ్స్ లేవని చెప్తా ఉన్నారు. ఒకసారి వర్షాలు వచ్చినప్పుడు పొలాలు ముందుగా పోతున్నారు. దీనికి ఒక సిమెంట్ రహదారి దీని మీద ఒకటి, అలాగే పుష్కరునికి మెట్లు ఉండడానికి ఎలా చేయాలి ఏంటనేది ఒకసారి రెస్పాండ్ అవుతుంది. అలాగే శివరాత్రి కార్తీక మాసం టైంలో స్నానం కట్టడానికి ఒకటి. మేజర్ గా మీరు అడుగుతుంది ఈ రోడ్డు వెడల్పు అడుగుతూ ఉన్నారు. ప్రజలందరి మాట ఎల్లా గారి మాట ద్వారా తెలిసింది. రోడ్డు అంటే ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు కాబట్టి కంకషన్ మన కార్తీక మాసం సమయంలో దానికి మంత్రివారి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు చేసిన అభివృద్ధిలో చాలా మేజర్ భాగం చేశారు. దానికి లింకింగ్లు ఏమి ఉన్నాయి అవన్నీ మీరు సరి చేయడానికి మీరు చెప్పేవన్నీ నోట్ చేసుకుని దీనికి స్వప్న గారు ఎంతవరకు మీరు ఒకసారి ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. సార్ మీ సజెషన్స్. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మా టెక్కల్ నియోజకవర్గంలో మన ఊరు మాటామంతి అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 175 నియోజకవర్గాల్లో కూడా మొట్టమొదటిసారిగా టెక్కల్ నియోజకవర్గం ఎంచుకోవడం, ఒక టెక్కల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో టెక్కల్కి సమీప దూరంలో ఉన్న రావివలస అనే పంచాయతీని మోడల్ పైలట్ పంచాయతీగా ఎంచుకొని ఆ పంచాయతీలో వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అన్ని తెలుసుకొని వాటిని స్పాట్ లోనే వీలైనంత ఎక్కువ వరకు పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు గ్రామస్తులతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ కాల్ లో పాల్గొన్నారు. ఈ వీడియో కాల్ లో పాల్గొని ఏదైతే రాయవలస గ్రామ ప్రజలు ముఖ్యంగా అడుగుతున్నారో విలేజ్ లో డ్రైనేజ్ గానీ రోడ్లు గానీ అక్కడ ఉన్న స్వయంభూ లింగమైన సరే ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానం తాలూకు డెవలప్మెంట్ కోసం గానీ అడగడం జరిగింది. అడిగిన వెంటనే అన్ని కూడాను మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్ద మనసు చేసుకుని అన్ని కూడాను శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 15 కోట్ల వరకు ఈ రోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రులు శాంక్షన్ చేశారు. అలాగే రానున్న రోజుల్లో కూడా వీటన్నిటికీ టైం స్టిపులేషన్ పెట్టుకుని వాటర్ ట్యాంక్ వాళ్ళు ఏదైతే ఎక్స్ట్రా అడిగారో 40 KL వాటర్ ట్యాంక్ ని 4 నెలల్లో అది పూర్తి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు మాట మంచి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమంలో నన్ను ఎంచుకోవడం జరిగింది అధికారులు. ఈ కార్యక్రమంలో పలు విషయాలపై గ్రామస్తులతో చర్చించడం జరిగింది. సుమారు 15 కోట్ల వరకు మా గ్రామానికి అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ గారు టెంపుల్ కోసం రోడ్ల గురించి వివిధ పనుల గురించి కేటాయించారు. అలాగే ఈ మధ్య 11 రోజుల క్రితం మా అమ్మగారు చెరుకు పనిలో చనిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ అంతకుముందు చెరుకు పని ద్వారా ఎవరైనా చనిపోతే 50,000 రూపాయలు ఉండేది. పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మా అమ్మగారికి చనిపోయి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్నే చెరుకు పనికి సంబంధించిన పీడీ జాయింట్ కలెక్టర్ ఏపీఓ గారి సమక్షంలో చెక్ ఇవ్వడం జరిగింది. ప్రజల సమస్యల గురించి నిత్యం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆలోచనలతో కొత్త విధానాలతో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించి చాలా కొత్త కార్యక్రమాలతో అభివృద్ధి పరుస్తున్నారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెర్ర ఎల్ఐసి ఫ్యాక్టరీ గురించి అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి ఎవరు పట్టుకొని వెళ్ళలేకపోయాము. సమయం తక్కువగా ఉండడం వల్ల ఆ విషయాన్ని పట్టుకొని వెళ్ళలేకపోయాము. ఈ ఫ్యాక్టరీ పైన సుమారు 600 మంది బతికేవారు. ఈ సుమారు 200 మంది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీని
పునఃప్రారంభం చేస్తే సుమారు 300 నుంచి 500 మంది వరకు ఉపాధి కలుగుతుంది. ఈ విషయాన్ని మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళలేకపోయాము. త్వరలో మంగళగిరి కార్యాలయంకి జనవరి కార్యక్రమంలో ఫ్యాక్టరీ సమస్యలను కూడా పట్టుకొని వెళ్ళి కళ్యాణ్ గారి దృష్టికి పట్టుకొని వెళ్ళి ఆ ఫ్యాక్టరీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మన ఊరు మాట మంతి పేరుతో టెక్కల్లో భవానీ థియేటర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించి ఏదైతే టెక్కలి నియోజకవర్గం రావివలస గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ వెండితెర పైన ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల పట్ల, అంటే గ్రామంలో వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారు అక్కడ కావాల్సినటువంటి రోడ్లు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ కి సంబంధించినటువంటి డ్రైనేజీ వర్క్స్, ఏదైతే భవనాలు, విద్యా భవనాలతో పాటు మిగిలినటువంటి మౌలిక సదుపాయాలపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వారు ముఖాముఖి నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదేశాలు అందుకున్నటువంటి అధికారులు వెంటనే త్వరితగతిన వారు కోరినటువంటి అన్నింటినీ కూడా వెంటనే మంజూరు చేయాలనేటువంటి రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి వారం కూడా ఒక గ్రామంతో పవన్ కళ్యాణ్ ఇంటరాక్ట్ చేసేటువంటి ఏర్పాటును పంచాయతీరాజ్ శాఖ తీస్తుంది. ఓవరాల్ గా మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు ఇదే తరహా విధానం కొనసాగాలి, ఇదే విధానాలన్నింటిలో కూడా పంచాయతీరాజ్ శాఖ అవలంబించాలనేది ఆదేశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అంటే ప్రతి వారంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, కనీసమైనటువంటి భవనాలు ఖచ్చితంగా ఉండాలనేటువంటి వారు ఏదైతే వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామస్తులతో మాట్లాడి పంచాయతీరాజ్ శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మంజూరు చేయాలనేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం మన ఊరు మాట మంచి అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం వేదికగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొన్నిసార్లు అధికారులతో నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్లి అక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ పరిస్థితులను చూసి మౌలిక సదుపాయాలపైన అధికారులతో సమీక్షించేటువంటి అవకాశం కూడా ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. ఎప్పుడు తాను ఎక్కడికి ఏ గ్రామంలో పర్యటిస్తాననేది కూడా త్వరలో చెప్పబోను, కానీ సడన్ గా విజిట్ చేయడం వస్తాననేటువంటి ఆదేశాలు కూడా అటు అధికారులకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలనేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తామని కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.